బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా 3 రోజుల పర్యటన తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోంది. దమ్ముంటే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తనపై హైదరాబాద్లో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్. తెలంగాణలో అధికారంలోకి వస్తామని అమిత్ షా పగటి కలలు కంటున్నారని విమర్శించారు. बीजेपी के सदर आए हुए हैं, बड़ी मोहब्बत पैदा हो गई उनको तेलंगाना से। अच्छा हुआ आए सो। मैं बार बार बोलता था चीफ मिनिस्टर को, देखो ये आ रहे हैं, देखो ये ऐसा करेंगे। आज हैदराबाद को आए, वेलकम। मैं तो कहूंगा शाह साहब, आप खुद किस्मत आजमा लो, तुम और मैं मुकाबला कर लेंगे हैदराबाद से, देख लेंगे क्या होता। क्यों तुम किसी और को तैयार कर रहे, आप आ जाओ, मैं तैयार हूं। हैदराबाद की सीट जीतेंगे, ये क्या कोई केक है आके खा लेंगे? बरसों हमने मेहनत की यहां पर, अब आए हैं, आखिर देख रहे हैं कि नहीं तेलंगाना में हम बीजेपी को उठाएंगे। मैं मोदी साहब को बोल रहा हूं, హైదరాబాద్ తో పాటు ఈసారి సికింద్రాబాద్ లో కూడా బీజేపీని చిత్తుగా ఓడించి చూపిస్తామంటున్నారు అసద్. గోషామహల్, అంబర్పేట, ఖైరతాబాద్ లో కూడా బీజేపీ ఓడిపోతుందని జోషన్ చెప్పారు. मिस्टर मोदी एंड मिस्टर शाह, आप लिख के रख लो मेरी इस बात को, इंशाअल्लाह ताला सिकंदराबाद की पार्लियामेंट की सीट तुमको हरा कर बताएंगे, ये शहर हैदराबाद की आवाम तुमको बताएगी। तुमको गोशा महल में तुम्हारी जमानत जब्त करवा के बताएंगे इंशाअल्लाह ताला। अंबरपेट भी हारोगे, मुशीराबाद भी हारोगे, खैरताबाद भी हारोगे, उप्पल भी हारोगे। तेलंगाना में तुमको बहुत बड़ी नाकामी मिलेगी इंशाअल्लाह ताला। అమిత్ షా తెలంగాణ టూర్ పై టీఆర్ఎస్ అధినేత బాణాలు ఎక్కుపెట్టారు. అటు అసదుద్దీన్ వయసు కూడా బాణాలు ఎక్కుపెడుతున్నారు. మొత్తానికి అమిత్ షా పర్యటన బీజేపీ తెలంగాణ రాజకీయాల్లో కాకపుట్టిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళీకృష్ణ. ఖచ్చితంగా అమిత్ షా పర్యటన ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించిందని చెప్పొచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న అసదుద్దీన్ చేసినటువంటి కామెంట్స్ రెండు కూడా గమనిస్తుంటే రెండు వైపుల నుంచి కూడా అమిత్ షా పర్యటన ఒక్కసారిగా వేడెక్కిందనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వైపు టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ అమిత్ షాని టార్గెట్ చేస్తూ 1,00,000 కోట్లు ఎక్కడిచ్చారు, 1,00,000 కోట్లు ఇచ్చినట్టు తెలంగాణకి రుజువు చేసే రాజీనామాకు సైతం తాను సిద్ధపడి ఉండాను అని చెప్పి చేసినటువంటి సవాల్ ఓవైపు. అదే దాని కొనసాగింపుగానే మరొకసారి తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఏ రకంగా బీజేపీని స్ట్రెంగ్థెన్ చేయాలి అనే విషయం మీద ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని హైదరాబాద్ వేదికగా నల్గొండ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత అమిత్ షా హైదరాబాద్ లో ఒక సమావేశాన్ని నిర్వహించారు. అందులో ప్రధానంగా రాబోయే కాలంలో గడిచిన కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్ ఎంఐఎం పరిధిలోనే, ఎంఐఎం ఆధీనంలోనే ఉంటూ వచ్చింది. ఈసారి ఖచ్చితంగా తెలంగాణలో విజయం సాధిస్తాం, హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కూడా తాము గెలుచుకుంటాము. ఇప్పటికే చాలా మంది నాయకులు హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి ఒక చురుకైనటువంటి అభ్యర్థిని తయారు చేసేటువంటి ప్రయత్నంలో తాము ఉన్నాము అని చెప్పి అమిత్ షా నిన్న చేసినటువంటి ప్రకటనకి కొనసాగింపుగానే నిన్న అసదుద్దీన్ ఓవైసీ కూడా రియాక్ట్ అయ్యారు. మేము అధినేత అసదుద్దీన్ ఓవైసీ నిన్న పాత బస్తీలోని జహమా ప్లే గ్రౌండ్ లో జరిగినటువంటి బహిరంగ సభలో మాట్లాడుతూ అమిత్ షా హైదరాబాద్ రావడం, తెలంగాణకు రావడం చాలా మంచిది, వారో వీరో నాయకులు తయారు చేయడం కాదు, అవసరమైతే నేరుగా అమిత్ షా వచ్చే హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో తనతో తలపడమని చెప్పి అసదుద్దీన్ ఇచ్చినటువంటి సవాల్ మనం ఇక్కడ గమనించవచ్చు. మొత్తంగా చూసుకుంటే అన్ని పార్టీలు ఒక్కసారిగా వేడికాయని చెప్పొచ్చు. ఎందుకంటే రేపు 1వ తేదీన రాహుల్ గాంధీ బహిరంగ సభ సంగారెడ్డి వేదికగా జరుగుతోంది. మరోవైపు అసదుద్దీన్ ఓవైసీ ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్, ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్స్ గమనిస్తుంటే తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా 2 ఏళ్ల ముందే ఎన్నికల వాతావరణం వచ్చిందా అనేటువంటి ఒక వాతావరణాన్ని, ఒక మూడ్ ని ఖచ్చితంగా క్రియేట్ చేస్తుందని మాత్రం చెప్పొచ్చు. రైట్ మురళీకృష్ణ.